సార్ పాట్నా హాస్పిటల్కి వచ్చినాను సార్. నేను వస్తే ట్రీట్మెంట్ చేశారు. ఫస్ట్ స్కానింగ్ చేసి నీకు అవుతారమ్మా పిల్లలు పుడతారు అంటే నేను వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నా. పిల్లలు పుడతారన్న ఆశతోనే మెడిసిన్ రాసిండ్రు. మెడిసిన్ 3 months వాడినాను. ఒక్కొక్క ఇంజెక్షన్ కాస్ట్లీ 3000. అది 3 సార్లు రమ్మన్నాడు. 3 సార్లు స్కానింగ్ తీసి వేసిండ్రు. మీకు అవుతారు అని చెప్పారు. నా ఏజ్ 40 అయినా కూడా అవుతుంది మీకు కాదని ఎవరు చెప్పారమ్మా, అవుతారు మేము చేస్తాం అట్లా అని అంటే మా హస్బెండ్ నన్ను 3 నెలలు మెడిసిన్ వాడిపించిండ్రు. అవి తీసుకొని హైదరాబాద్ పంపించారు. ఆడ తీసుకొని మా ఇద్దరి దగ్గర స్కామ్ తీసుకొని టెస్టులు చేయించి మీకు ఇప్పుడు తీరా టైం అయినాక మేడం మాకు ఇట్లా హెల్త్ బాగాలేదు మెడిసిన్తో వాడితేను అని మళ్ళీ ట్రీట్మెంట్ కోసం వస్తే మేము అక్కడ ఇచ్చాము కదా ఇక మీకు అవే ఇంకా అని చెప్పారు. ఇక్కడికి వచ్చినాకనేమో ఇప్పుడు అడిగితే ఇక మీకు ఏది లేదమ్మా మీకు ఇప్పుడు ఇట్లా నాకు ఇదొక యూరిక్ యాసిడ్ వచ్చిందని పోయి కలిస్తే ఆ డాక్టర్ గారితో మేడంతో మాట్లాడిస్తే వద్దు మేడం ఈ అమ్మాయి అట్లా టాబ్లెట్లు వాడుతుంది వద్దు అని డైరెక్ట్ డాక్టరే చెప్పారు. మన అపెక్స్ డాక్టర్ మేడంతో మాట్లాడిపించిన. ఆ సార్ కూడా మాట్లాడారు, మేడం వద్దు ఈ అమ్మాయికి టాబ్లెట్ లేదు మానేసేయండి పాపకి ఇబ్బంది అవుతుందని అనేసరికి మేము అక్కడికి స్టాప్ అయినాం. మేడం మాకు ఇట్లా ఈ హెల్త్ బాగుంది, డబ్బులు బాగా ఖర్చు అవుతున్నాయి మేడం, మాకు డబ్బులు మాకు ఎన్ని వస్తాయని అని అంటే ఓన్లీ 10,000 తప్ప మీకు ₹1 రాదని చెప్పారు సార్. 2,80,000 ఇచ్చినాం సార్ మేము. ఇచ్చేదాకా మమ్మల్ని గోల్డ్ అమ్ముకొని వచ్చి డబ్బులు ఇచ్చినాం సార్. రిసిప్ట్ ఇచ్చారు సార్, మాకు రిసిప్ట్లు ఇచ్చిండ్రు అన్నీ ఇచ్చిండ్రు మేడం వాళ్ళు. ఇప్పుడు పోయి అడుగుతాను మా వాళ్ళని తీసుకుపోయి అడిగితే మీకేం రావు, ఒక 10,000 వస్తాయి మీకు, అంతకన్నా మించి ఇంకేం రావు, వేరే వాళ్ళ ఎక్స్ వేరే వాళ్ళ అబ్బాయిలు వేరే వాళ్ళే తీసుకొని వచ్చి మీకు పొట్టలో వేస్తామని అంటే నాకు వద్దని నేను చెప్పిన సార్. మా అయితే ఓకే కానీ మంది అయితే వద్దు అని చెప్పేసినాను సార్. నేను ఇప్పటికి ఇక్కడికి వచ్చి ఒక 2003 నుంచి వెళ్ళి తిరుగుతూనే ఉన్నాం సార్ ఇప్పటి వరకు. మేము ఏంటంటే ఇక బాగుండదని నేను ఒక ఎడ్యుకేషన్ కాబట్టి బయటకు వస్తే బాగుండదని ఇన్ని రోజులు ఓపిక పట్టుకున్నాను. ఈ బంగారం పోయింది అట్లా తిడుతున్నారు ఇంట్లో, ఇట్లా తిరగడం అవుతుంది సార్. నేను నాలాంటి వాళ్ళు ఇంకా 3 ఉన్నారు సార్, నాకు తెలిసి 3 ఉన్నారు, ఇంకా నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్. స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.